100% అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. మా వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఆయన అంత హేయంగా మాట్లాడినా, వ్యక్తిత్వ ఖననం చేసినా కూడా ఆయన గౌరవించే మాట్లాడుతున్నాము. మా డిమాండ్ని ఆయన తీసుకొని 100% బయటకు వచ్చి మా అందరికీ క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి మోకరిల్లి క్షమాపణ చెప్పి తీరాలి. మహిళలందరం కూడా మేము బయలుదేరాము. మాకు ఆయన దగ్గర నుంచి క్షమాపణ కావాలి. ఇదే మా డిమాండ్. దానికి ఆ మాట చెప్పడానికి కొంచెం అన్న సిగ్గుండాలి. ఎవరో కార్యకర్తలు ఏవో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడడం అనేది అతని వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఈ రోజు నేను చెప్తున్నాను. దానికి పొరపాటు అయిపోయింది అని ఈ రోజు బయటకు వచ్చి అతను క్షమాపణ చెప్పి తీరాల్సిందే. క్షమాపణ చెప్పకపోతే అంబటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 100% అరెస్ట్ చేసి తీరాలి. ఈ రోజు పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. గతంలో చూస్తే చిన్న అంశం బోసి డీకే అనే మాటకి టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఇదంతా చూడు? ఒకనాడు మేం ప్రభుత్వంలో ఉన్న, ఈ రోజు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఒక విధి విధానంతో ముందుకెళ్లే వ్యక్తులం మేమందరం కూడా. ఇది ఇంకా ఉపేక్షిస్తే, ఇలాంటి వ్యక్తులకి మేము ఆసరా ఇచ్చినట్టో లేదంటే వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తే, మా పనుల మీద మేము దృష్టి పెట్టి మేము అభివృద్ధి కార్యక్రమంలోకి ముందుకెళ్తూ ఉంటే వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా చాలా సానుకూలంగా ఈ ధర్నాలో ఆయన్ని క్షమాపణ అడగబోతున్నాము. ఆయన క్షమాపణ చెప్పి తీరాలి. బయటికి రావాలని డిమాండ్ చేస్తాం. బయటకు వచ్చిన వ్యక్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఆయన కనుక చెప్పకపోతే, ఆయన దీన్ని కరెక్ట్గా స్పందించకపోతే ఆయన అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. చూడండి, ఒక సీఎంని దుర్భాషలు ఆడడం అనేది అంత ఈజీగా తీసుకునే అంశం కాదు. అడ్డు ఎవరు వచ్చినా వాళ్ళందరూ కూడా స్టేషన్లో ఉంటారు ఇవాళ.